సార్ ఇప్పుడు ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు మనం ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం అనేది ఉందా? జాజికాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఉమ్. కిల్లీలో వాడుతుంటారు, ఆహార పదార్థాలు వంటకాల తయారీలో వాడుతుంటారు. చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యం. ఈ జాజికాయలు మంచి జాజికాయలు తెచ్చుకొని దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రాములు జాజికాయల చూర్ణం తీసుకోవాలి. రెండవ పదార్థంగా శ్రీగంధం పొడి, మనకు శ్రీగంధం పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఆ శ్రీగంధం పొడి కూడా ఒక 10 గ్రాములు ఇందులో కలిపేసేయాలి. 10 గ్రాముల జాజికాయ చూర్ణంలో 10 గ్రాముల శ్రీగంధం పొడి. సో అవసరాన్ని బట్టి మరి ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రేషియోలో కలుపుకోవాలి. ఈ 2 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మంగుమచ్చలు తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది. మార్కెట్లో దొరికేటువంటి ఇతర ఔషధాలకు ఏమాత్రం తీసుకున్నటువంటి రీతిలో అంత అద్భుతమైన ఫలితాలు కలిగించేటువంటి పౌడర్ ఈ పౌడర్ అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు కూడా వాడుకోవచ్చు. తగినంత ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని అందులో తగినన్ని పాలు, కాచినటువంటి పాలైనా వాడుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా వాడుకోవచ్చు. తగినన్ని పాలు, అదేవిధంగా రోజ్ వాటర్, దీన్ని పన్నీర్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. రోజా పూలతో ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ఈ యొక్క నీరు తయారు చేస్తారు. దాన్ని రోజ్ వాటర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. తగినంత రోజ్ వాటర్, ఈ 2 పదార్థాలు కలిపేయడం వల్ల బ్రహ్మాండమైన క్రీమ్ లాంటి ఔషధం తయారైపోతుంది. ఈ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని మనం పైపూత మందుగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే, ముందు ముఖాన్ని ఫేస్ వాష్ చేసుకోవాలమ్మా. మామూలు నీళ్ళతోనే వాష్ చేసేసుకొని బట్టతో తుడిచేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఫస్ట్ ఈ ఫింగర్తో ఎక్కడైతే మంగమచ్చలు ఉన్నాయో ఆ భాగంలో సున్నితంగా ఒక 15 నిమిషం సేపు మర్దన చేసేయాలి. కొంచెం కాస్త వేడెక్కుతుంది కదమ్మా, అప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ను అప్లై చేసేయాలి. అప్లై చేసి మరలా ఒక 15 నిమిషం సేపు అలాగా సున్నితంగా మర్దన చేసేసి ఒక అరగంట లేదా గంట ఆగిన తర్వాత నీళ్ళతో కడిగేస్తుండాలి. ఇంతే. ఈ విధంగా రోజు ఒక్కసారి రెగ్యులర్గా ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మెలనిన్ అనేటువంటి ఆ యొక్క రంజక పదార్థం ఆ భాగంలో తొలగిపోయేసేసి ముఖం సౌందర్యాన్ని సంతరించుకుంటుంది.